మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. ఆ తండ్రికి 3 రోజుల క్రితమే మనసు కీడు శంకించింది. కలలో కొడుకు కనిపించి కంగారు పెట్టాడు. కానీ కలలో కన్న కొడుకును చూసిన చూపే తన బిడ్డ ఆఖరి చూపు అవుతుందని, ఆ పీడకల ఇంత భయంకరమైన నిజమవుతుందని ఆ తండ్రి ఊహించలేకపోయాడు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో మీర్జాగూడ వద్ద గురువారం తెల్లవారుజామున మృత్యువు విలయతాండవం చేసింది. అతి వేగంగా ప్రయాణిస్తున్న ఒక ప్రైవేటు కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాద ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జైపోయింది. కారులో ఉన్న 4 విద్యార్థులు సుమిత్, నిఖిల్, రోహిత్, సూర్యతేజ తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలో ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఒకరైన సూర్యతేజ తండ్రి అరుణ్ కుమార్ ఆవేదన చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి. ఆ తండ్రి ఎంత బాధపడతా ఉన్నాడంటే, సరిగ్గా 2 రోజుల క్రితమే తనకి కలలో కొడుకు కనిపించాడు. తను ఈ ఘటన జరిగిన తర్వాత దాన్ని గుర్తు చేసుకుని చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. ఆ తండ్రి ఆవేదన ఒక్కసారి చూడండి. 3 డేస్ నుంచి ఫోన్ చేస్తాను, తిరుపతిలో ఉన్నా, కలుస్తాను నాన్న అంటే మమ్మీ దగ్గర పోతాను డాడీ అని చెప్పిండు. ఆ నాన్నకి ఏం తిన్నాడు, అది జిమ్కి వెళ్తా అంటాడు. 2 డేస్లో మనం అందరం ఇక్కడ ఉంటాం డాడీ అని చెప్పిండు. నేను నైట్ ఫోన్ చేసిండు, ఇక ఏం చెప్పలే. వాళ్ళ ఫ్రెండ్స్ వేరు, కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పిండు పో అంటే సరే నైట్ డేట్ మీద ఇక్కడ వెళ్ళేస్తా అని చెప్పిండు. అంతే, ఏం తెలియదు. ఫీవర్ జిమ్ ఆయన హీరో చేస్తామని ఎంతమంది అండి మీ పిల్లలు? బాబు, పాప. కాలేజీలో ఏం చదువుతుండు ఇప్పుడు? 3rd ఇయర్. ఏది ఇంజనీరింగ్? కాలేజ్ BBA. సూర్యతేజ తండ్రి అరుణ్ కుమార్ గత 3 రోజులుగా తిరుపతిలో శ్రీవారి సేవలో ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన రాత్రి ఆయనకు ఒక వింతైన కల వచ్చింది. నిద్రలో తన కొడుకు కనబడ్డాడు. వెంటనే కంగారుగా సూర్యతేజకి ఫోన్ చేసి, నాన్న నేను ఊర్లో లేను, నువ్వు వెంటనే మేమ దగ్గరికి వెళ్ళుండు, బయట తిరగకు అని హెచ్చరించాడు. కానీ విధి ఆ తండ్రి హెచ్చరికను విననివ్వలే. ఎంతలోనే కన్న కొడుకు చనిపోయాడన్న వార్త గుండెలు పగిలేలా చేసింది. కొడుకు క్రమశిక్షణ గురించి చెబుతూ ఆ తండ్రి పడుతున్న వేదన నిజంగా వర్ణనాతీతం. నా కొడుకు చాలా మంచోడు, వాడికి మద్యం తాగే అలవాటు అస్సలు లేదు, కనీసం మాంసం కూడా ముట్టడండి, అలాంటి వాడు పార్టీకి వెళ్ళి ఇలా శవమై వస్తాడని అస్సలు అనుకోలేదంటూ ఎంత బాధపడ్డారో చూశారుగా. ప్రస్తుతం సూర్యతేజ ICFAI యూనివర్సిటీలో BBA 3వ సంవత్సరం చదువుతున్నాడు. సూర్యతేజ కళ్ళల్లో ఒకే ఒక లక్ష్యం ఉండేది, అది వెండి తెరపై హీరోగా మెరవటం అనేది. చదువుకుంటూనే సినిమా డైరెక్టర్లను కలుస్తూ తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తండ్రితో చివరిసారిగా మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాడు, నాన్న మనం అందరం ఒకే దగ్గర ఉందాం, నేను త్వరలోనే హీరో అవుతాను, నిన్ను గర్వపడేలా చేస్తానని ఎప్పుడు చెప్తుండేవాడు. కానీ హీరో అవుతాడనుకున్న కొడుకును రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో నిజంగా చాలా బాధకి గురవుతూ ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఎంత ఆవేదనకు గురవుతున్నారో అర్థమవుతుంది. స్థానికులు సైతం వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు కూడా కన్న కొడుకు ఈ విధంగా లేడు అన్న వార్త తెలిసిన తర్వాత అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మిగిలిన 3 పరిస్థితి కూడా ఇదే. మృతుల్లో మరొకరైన నిఖిల్ తల్లి భాగ్యలక్ష్మి చాలా బాధకు గురైంది. ఆమె పరిస్థితి చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది. ఆమె జీవితంలో విషాదం నీడలా వెంటాడుతోంది. కొన్నేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఆమె సౌభాగ్యాన్ని చిదిమేసింది. కళ్ళ ముందే భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెకు కొడుకు నిఖిల్ ఒక్కడే లోకంగా మిగిలాడు. తండ్రి లేని లోటు తెలియకుండా వాడే తన సర్వస్వమని, తన వృద్ధాప్యానికి ఆసరా అని ఆశపడింది. కానీ విధి ఆ తల్లిపై కనకరం చూపల. భర్తను బలి తీసుకున్న కాలమే ఇప్పుడు కొడుకును కూడా పొట్టను పెట్టుకుంది. కారు ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు ఆమె ఆఖరి ఆశను కూడా చిదిమేసింది. ఇప్పుడు ఆ తల్లి అటు భర్త లేక ఇటు కొడుకు లేక దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా మిగిలిపోయింది. అటు సుమిత్, రోహిత్ కుటుంబాల్లో కూడా కారు చీకట్లు కమ్మేశాయి. భాగ్యలక్ష్మి సార్, నిఖిల్ మా అబ్బాయి FI యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు రాత్రి నార్మల్గానే కాల్ చేశాను సార్, కానీ ఏంటంటే సడన్గా ఇలా జరిగిపోయింది. తెల్లవారుజాము 4:30కి నాకు కాల్ వచ్చింది. అంతే సార్, ఎలా జరిగింది ఏంటి అని నాకు ఏమి తెలుసు. నేను నైట్ అరౌండ్ 10:30 ఆ టైం మాట్లాడుతున్నాను. నేను విజయవాడ నుంచి రీసెంట్గా వచ్చాను సార్ ఇక్కడికి. తమ్ముడు దగ్గర ఉంటున్నాను, తను హాస్టల్లో ఉంటున్నాడు. తను కరోనా 2nd వేవ్ సార్. నైట్ మాట్లాడు సార్ 10:30. జనరల్ గా సార్ రోజు ఎలా మాట్లాడుకుంటాం అలాగే తెలియదు కదా సార్, వాళ్ళు బయటకు వెళ్తారని తెలియదు, ఇలా అవుతుందని ఎవరు తెల్లవారుజామున 4:30 కాల్ వచ్చింది సార్ నాకు. ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సార్. ఎవరు పార్టీ ఏం లేదు సార్, నార్మల్ గా జనరల్ గా ఒక ఫ్రెండ్ లో కలుసుకున్నారు. తర్వాత వేరే ఫ్రెండ్ ని వాళ్ళు
ఆ నలుగురు యువకులు వెళ్ళింది స్నేహితుడి పుట్టినరోజు వేడుకు. కానీ విధి వారి కుటుంబాలకు మరణ వేదన మిగిల్చింది. అతి వేగం ఒక్క క్షణం ఆనందాన్ని ఇస్తుందేమో కానీ ఆ తర్వాత మిగిల్చేది ఇలాంటి తీరని శోకమే.